ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇప్పటివరకు చెప్పినటువంటి దాంట్లో ఫార్ములాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసింది ఇది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జర్బ్డ్ డెల్టా ఈ, దట్ ఈస్ ద హయ్యర్ ఎనర్జీ లెవెల్ మైనస్ లోయర్ ఎనర్జీ లెవెల్. ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ యాంగులర్ మొమెంటం అనేది ఫైండ్ అవుట్ చేయటం, ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం. లీనియర్ మొమెంటం వచ్చేసరికి మాస్ ఇంటూ వెలాసిటీ. యాంగులర్ మొమెంటం ఈస్ సేమ్. ఇక్కడ మాస్ మాస్ బదులు ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది తీసుకుంటారు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ యాంగులర్ వెలాసిటీ. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ యాంగులర్ వెలాసిటీ. సో దాన్ని సింప్లిఫై చేసుకుంటే అంటే మీకు ఇది నెక్స్ట్ ఫ్యూచర్లో వస్తుంది ఫిజిక్స్లో, దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కేసులో. బట్ ఇక్కడ యాంగులర్ మొమెంటం అంటే ఎంవిఆర్, దట్ ఈక్వల్ టు NH/2π. ఫస్ట్ ఆర్బిట్లో యాంగులర్ మొమెంటం ఫైండ్ అవుట్ చేయమంటే n ప్లేస్లో 1 పెట్టడం. అదే 10th ఆర్బిట్లో ఫైండ్ అవుట్ చేయమంటే n ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేయాలి. హెచ్ అనేది ఫిక్స్డ్ వాల్యూ, ప్లాంక్స్ కాన్స్టెంట్ అనేది. ఓకే. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద nth ఆర్బిట్ ఫైండ్ అవుట్ చేయమంటే 0.529 ఇంటూ ఎన్ స్క్వేర్. ఓకే, 0.529 ఇంటూ n స్క్వేర్ బై జెడ్. యూనిట్స్ ఏంటి అంటే రేడియస్ ఆఫ్ ద ఆటమ్ వచ్చేసరికి యాంగ్స్ట్రామ్ యూనిట్స్. అలానే ఒక్కొక్క ఆర్బిట్లో డిఫరెంట్ ఆర్బిట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు న్యూక్లియస్ ఉంటే ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక పాత్లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ పాత్లో ఉన్నటువంటి ఎనర్జీ, ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ E2 అవుతుంది, ఇది E1 అవుతుంది. అలానే nth ఆర్బిట్ అంటే ఫైనల్గా వచ్చేటువంటి ఆర్బిట్ En అనేది ఉందనుకోండి. సో దాని యొక్క nth ఆర్బిట్లో ఉన్నటువంటి ఎనర్జీకి మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ యొక్క ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఇది దిస్ వన్ ఎనర్జీ -2.178 ఇంటూ 10⁻−18 జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. జెడ్ అంటే అటామిక్ నెంబర్. మీరు ఏదైతే యాటమ్ తీసుకున్నారో ఆ యాటమ్ యొక్క అటామిక్ నెంబర్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. ఎన్ స్క్వేర్ అంటే ఇప్పుడు సపోజ్ ఫిఫ్త్ ఆర్బిట్లో ఎనర్జీ ఎంత ఉంది, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫిఫ్త్ ఆర్బిట్ అన్నారు అనుకోండి. సో E5 ఈక్వల్ టు -2.178 ఇంటూ 10⁻−18 ఇంటూ మీకు సపోజ్ అది కార్బన్ అనుకోండి. కార్బన్ యొక్క అటామిక్ నెంబరు 6 కాబట్టి 6 స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. ఎన్ స్క్వేర్ అంటే ఇక్కడ 5 కాబట్టి 5 స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫిఫ్త్ ఆర్బిట్ ఇన్ ద కార్బన్, ఫిఫ్త్ ఆర్బిట్ లో ఇంత ఎనర్జీ ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ అలానే ఇక్కడ ఈ యొక్క ఆర్బిటాల్స్ లో ఈ యొక్క ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఆ మూవ్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ ఎంత? ఓకే, వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే 2.18 ఇంటూ 10⁻10 ఇంటూ జెడ్ బై ఎన్ అంటే అటామిక్ నెంబర్ బై nth ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్ అయితే 1 పెడతాం, సెకండ్ ఆర్బిట్ అయితే 2 పెడతాం. మీరు ఏ ఏ యాటమ్ అయినా తీసుకోండి, అంటే సపోజ్ ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి. ఓకే, టోటల్గా ఉన్నటువంటి 105 108 ఎలిమెంట్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే వాటి యొక్క అటామిక్ నెంబర్ని ఇక్కడ జెడ్ ప్లేస్లో పెట్టి ఏ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటే ఆ ఆర్బిట్ యొక్క నెంబర్ వేసుకోవాలి. ఇది ఒకటే వేరియబుల్. ఓకే, హైడ్రోజన్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఆర్బిటాల్ యొక్క ఇక్కడ ఏమంటారంటే డిటర్మైన్ ద వెలాసిటీ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ ఇన్ ద ఫస్ట్ ఫస్ట్ ఆర్బిట్ అన్నాను అనుకోండి. జెడ్ 1 అవుతుంది, ఎన్ 1 అవుతుంది. రిమైనింగ్ వచ్చేది 2.1 ఇంటూ 2.18 ఇంటూ 10⁻10 మీటర్ పర్ సెకండ్. 10⁻10 మీటర్ పర్ సెకండ్ అంటే అటామిక్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత ఆర్బిట్, ఏ ఆర్బిట్ ఎన్నో నెంబర్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ బిలాంగ్స్ టు బోర్స్ అటామిక్ థియరీ. మీరు ఫైనల్ ఎగ్జామ్లో బోర్స్ అటామిక్ థియరీ అన్నప్పుడు మేజర్గా రాయాల్సింది ఏంటి అంటే న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో ఆటమ్, న్యూక్లియస్లో ప్రోటాను న్యూట్రాన్స్ రెండు ఉంటాయి. దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి ఎనర్జీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, యాంగులర్ మొమెంటం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎనర్జీ ఇన్ ద nth ఆర్బిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, వెలాసిటీ ఇన్ ద nth ఆర్బిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, అయితే
ఎలాంటి థీరం వచ్చినా, సపోజ్ ఈ బోర్స్ థీరం అనేది ఎప్పుడో ఒక 80 or 90 years బ్యాక్ వచ్చినటువంటి థీరం. అయితే ఇప్పుడు డే బై డే ఏమవుతా ఉంటుందంటే, డే బై డే రీసెర్చ్ అనేది జరుగుతుంది. రీసెర్చ్ జరిగినప్పుడు అంతకు ముందు చేసిన వాటిని దాన్ని రాంగ్గా ప్రూవ్ చేయొచ్చు కొంతమంది. ప్లస్ దానికి అడ్వాన్స్డ్ పాయింట్స్ కూడా కొంతమంది రీసెర్చ్ చేసి కరెక్ట్ పాయింట్స్ని కూడా సజెస్ట్ చేయొచ్చు. సో ఆఫ్టర్ దట్ బోర్స్ మోడల్ థియరీ అని బోర్స్ అటామిక్ థియరీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమంది దాని యొక్క మెరిట్స్ చెప్పారు, దాంట్లో ఉన్నటువంటి డిమెరిట్స్ అంటే డ్రాబ్యాక్స్ కూడా చెప్పారు. ఇవి మీరు మీ యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్నవి చదివితే సరిపోతుంది. దాంట్లో మేజర్ పాయింట్స్ నేను చెప్తా. మేజర్ పాయింట్స్ వచ్చేసరికి ఈ యొక్క బోర్స్ థియరీని బేస్ చేసుకొని రెడ్బర్గ్స్ కాన్స్టెంట్ రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఓకే, రెడ్బర్గ్ కాన్స్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెడ్బర్గ్ కాన్స్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, హైడ్రోజన్ ఆటమ్ యొక్క రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఎంత అంటే 1.109737 పర్ సెంటీమీటర్. రెడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ సెంటీమీటర్/-1. సో ఇలాంటి మెరిట్స్ అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇవి ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పే ఉంటారు. ప్రాబ్లమేటిక్ కాదు, ఇది థీరీనే, మీకు అది చదివితే అర్థమవుతుంది. అదే డ్రాబ్యాక్స్ అనేది ఇంపార్టెంట్. అంటే ఆ అటామిక్ థియరీ అనేది కొన్ని పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వదిలేసింది. అవేంటి అంటే, బోర్స్ థియరీ కుడ్ ఎక్స్ప్లెయిన్ ఓన్లీ స్పెక్ట్రమ్ ఆఫ్ ద ఆటమ్స్ ఆర్ అయాన్స్ కంటైనింగ్ 1 electron బట్ నాట్ మల్టీ ఎలక్ట్రాన్స్. అంటే ఒక ఎలక్ట్రాన్ మీదే ఫోకస్ చేసింది. అదే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఇప్పుడు ఒక ఆర్బిట్ ఉంది, ఈ ఆర్బిట్లో ఈ ఒక్క ఎలక్ట్రాన్ అదే ఎలక్ట్రాన్ రొటేట్ అవుతుంది అని చెప్తున్నాం. కానీ ఈ ఎలక్ట్రాన్తో పాటు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ అన్ని ఎలక్ట్రాన్స్ కూడా రొటేట్ అవుతూ ఉంటాయి. అంటే మల్టిపుల్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి స్టడీ చేయలేదు. బోర్స్ అటామిక్ థియరీ అనేది మల్టిపుల్ ఎలక్ట్రాన్ యొక్క మూమెంట్ అనేది స్టడీ చేయలేదు. దే విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్. అంటే అది మీకు కొద్దిగా కొత్తగా ఉండొచ్చు. దానికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా. ఏంటి అంటే, ఇప్పుడు మనకి వాటర్ అనేది ఒక పైప్లో వాటర్ వెళ్తా ఉన్నాయండి. ఈ వాటరు ఇలా వెళ్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ యొక్క ఫ్లోని స్టడీ చేయాలి. ఈ వాటర్ యొక్క ఫ్లోని స్టడీ చేయాలి. ఫ్లోని స్టడీ చేయాలి అంటే ఇక్కడ మనకు రెండు మెథడ్లు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే, ఈ యొక్క పార్టికల్ వాటర్ పార్టికల్ ఏ అనేటువంటి పార్టికల్ ఉంది. ఈ పార్టికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది. తర్వాత కొంత టైంకి అదే పార్టికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది. అంటే దాని యొక్క పొజిషన్లో చేంజ్ అయింది. అంటే ఓన్లీ ఒక్క వాటర్ పార్టికల్ గురించి మాత్రమే స్టడీ చేస్తాం. ఒక్క వాటర్ పార్టికల్ తీసుకుని 10 minutes తర్వాత ఎక్కడుంది, 1 hour తర్వాత ఎక్కడుంది, 2 hours తర్వాత ఎక్కడుంది అనేది చూస్తాం. కానీ రెండో మెథడ్లోకి వచ్చేసరికి ఒక పర్టికులర్ పాయింట్ అనేది ఫిక్స్ చేసుకుని ఈ పర్టికులర్ పాయింట్ గుండా ఎన్ని వాటర్ పార్టికల్స్ వెళ్తున్నాయి అంటే ఈ పార్టికల్ వెళ్తుంది, ఈ పార్టికల్ వెళ్తుంది, ఈ పార్టికల్ వెళ్తుంది, ఈ మూడిటి యొక్క మూమెంట్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర స్టడీ చేస్తాం. ఒక పర్టికులర్ పార్టికల్ని మాత్రమే స్టడీ చేస్తే ఒక డిఫరెంట్ మెథడ్, లగ్రాంజియస్ మెథడ్ అంటారు. ఓకే, అదే అన్ని పార్టికల్స్ కూడా ఒక పర్టికులర్ పాయింట్ని ఫిక్స్ చేసి ఈ పాయింట్ గుండా వెళ్ళేటువంటి అన్నిటినీ కూడా స్టడీ చేస్తే అది ఒక డిఫరెంట్ మెథడ్. సో ఇక్కడ ఏంటి, ఈ యొక్క బోర్స్ థియరీ అనేది ఇలా ఈ యొక్క సెకండ్ కేసుని చేయలేకపోయింది. ఓన్లీ ఈ యొక్క పార్టికల్ ఇక్కడ ఎలా ఉంది, ఈ పార్టికల్ తర్వాత మూవ్ అయింది, ఇదే పార్టికల్ ఒక్క ఎలక్ట్రాన్నే స్టడీ చేసింది. మల్టిపుల్ ఎలక్ట్రాన్స్ని స్టడీ చేయడానికి పాసిబుల్ అవ్వలేదు. అంటే అతను అది చేయలేకపోయాడు. నెక్స్ట్ వచ్చేటువంటి వాళ్ళు ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్ని చేయగలిగారు. అంటే అది ఒక డిమెరిట్గా చూపించారనమాట. ఓకే, నెక్స్ట్ అలానే జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ అనేది ఉంది. జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, మనకి మ్యాగ్నెటిజం ఉంటుంది. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్
మ్యాగ్నెటిజం అనే బదులు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే సపోజ్ మీకు నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది ఉంటుంది ప్రతి మ్యాగ్నెట్లోనూ కూడా. దీనికి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మీరు 10th క్లాస్లో డ్రా చేసి ఉంటారు ఇలా లైన్స్. ఈ యొక్క ఫీల్డ్, ఈ యొక్క మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఉన్నాయి కదా, అలా స్ప్లిట్ అవుతూ ఉంటాయి. ఓకే, స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అన్నాడు కదా, సో దీని గురించి స్టడీ చేయలేదు. ఓకే, అలానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీమన్ ఎఫెక్ట్ అంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి స్పెక్ట్రల్ లైన్స్ని స్ప్లిట్ అవటాన్ని జీమన్ ఎఫెక్ట్ అంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి లైన్స్ ఏదైతే ఉన్నాయో, మ్యాగ్నెటిక్ లైన్స్, అవి స్ప్లిట్ అవుతూ ఉంటాయి. దాన్ని స్టడీ చేసేదే జీమన్ ఎఫెక్ట్. అదే స్టార్క్ ఎఫెక్ట్ అంటారు ఇంకొకటి. స్టార్క్ ఎఫెక్ట్. స్టార్క్ ఎఫెక్ట్ కూడా సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బదులు ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి, అంటే ఈ యొక్క సరౌండింగ్స్ అంతా కూడా, ఈ యొక్క సరౌండింగ్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వేవ్స్ మీకు స్ప్లిట్టింగ్ అవటం, దాన్నే స్టార్క్ ఎఫెక్ట్ అంటారు. డిఫరెన్స్ జీమన్ ఎఫెక్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో జరుగుతుంది, స్టార్క్ ఎఫెక్ట్ వచ్చేసరికి మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో జరుగుతుంది. సో ఆ జీమన్ ఎఫెక్ట్ గురించి కానీ, ఈ యొక్క స్టార్క్ ఎఫెక్ట్ గురించి కానీ బోర్స్ అటామిక్ మోడల్ థియరీ అనేది స్టడీ చేయలేకపోయింది. ఓకే, నెక్స్ట్ అలానే యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π అని చెప్పాం. ఏది ఎంవిఆర్ ఈక్వల్ టు nh/2π అని చెప్పాం. ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ అలానే అకార్డింగ్ టు బోర్స్ మోడల్ థియరీ ఎలక్ట్రాన్ బిహేవ్స్ లైక్ పార్టికల్, బట్ డి బ్రోగ్లీ ప్రొవైడెడ్ ద ఎలక్ట్రాన్ బిహేవ్స్ బోత్ యాజ్ పార్టికల్ అండ్ వేవ్. ఇక్కడ ఎలక్ట్రాన్గా ఎలక్ట్రాన్ని పార్టికల్గా మాత్రమే చెప్పాడు బోర్ అనే ఆయన. అంటే 3 పార్టికల్స్ అని చెప్పాం, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ ఎలక్ట్రాన్స్ని నెక్స్ట్ అడ్వాన్స్డ్గా బ్రోగ్లీ అనేటువంటి ఆయన దట్ ఎలక్ట్రాన్స్ మూమెంట్ అని ఒక వేవ్గా కూడా ప్రూవ్ చేశాడు. ఓకే, సో అది ఒక డిమెరిట్. సో ఈ విధంగా కొన్ని డిమెరిట్స్ కూడా ఉన్నాయి. సో టోటల్గా దిస్ ఈజ్ అబౌట్ ద బోర్స్ అటామిక్ మోడల్ థియరీ. మీరు ఎగ్జామ్లో బోర్స్ అటామిక్ మోడల్ థియరీ అంటే రాయాల్సినటువంటి మెయిన్ థింగ్ ఏంటి అంటే న్యూక్లియస్, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్, ఆర్బిటాల్ ఒక పర్టికులర్ పాత్లో రొటేట్ అవుతాయి. దాని తర్వాత డెల్టా ఈ ఫార్ములా, తర్వాత యాంగులర్ మొమెంటం ఫార్ములా, తర్వాత ఎనర్జీ క్యాలిక్యులేషన్ ఫార్ములా, తర్వాత ఎనర్జీ ఇన్ ద ఎంత ఆర్బిట్, తర్వాత రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ ఇవి రాయాలి. తర్వాత దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత క్వాంటమ్ నెంబర్స్. ఈ క్వాంటమ్ నెంబర్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఆల్రెడీ క్లాస్లో కవర్ అయిపోయి ఉంటుంది కాబట్టి కొద్దిగా ముందుకు వెళ్తున్నా. ఇదిగోండి, దీన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. చాలా జాగ్రత్తగా వినండి. మనకు ఉండేటువంటిది ఏంటి అంటే ఎస్, పి, డి, ఎఫ్. ఇది చెప్పి ఆపేసేస్తా. ఆర్బిటాల్స్ SPDF. దీన్ని ఇక్కడ చూడండి, 1s1, 1s2, 1s2, 2s1, 1s2, 2s2. ఇక్కడ చూడండి హైడ్రోజన్ 1 అన్నారు. అంటే దీని యొక్క సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని యొక్క సీక్వెన్స్ బేస్ చేసుకుని ఇక్కడ చూడండి 1s, 2s, 2p, తర్వాత ఏమొచ్చింది 2p, తర్వాత 3s వచ్చింది, 3s తర్వాత మళ్ళీ 3p వచ్చింది. సో ఈ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా రాస్తాము, ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీకు బోర్డ్ ఎగ్జామినేషన్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఈ యొక్క 32 ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 32 ఎలిమెంట్స్ సపోజ్ జెర్మేనియం అన్నారు, రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ జెర్మేనియం అంటారు. అంటే దాని యొక్క అటామిక్ నెంబర్ మీకు గుర్తుండాలి 32 అని. ఇక్కడ చూడండి, ఈ పవర్లో ఉన్నటువంటి అన్నిటిని యాడ్ చేస్తే మీకు ఈ 32 రావాలి. చూడండి 2 + 2 4 + 6 10 10 + 2 12 12 + 6 18 18 + 10 18 + 10 28 28 + 2 30 30 + 2 32. అలా రాయాలి. అలా రాయాలి అంటే మనం ఈ యొక్క ఈ యొక్క క్వాంటమ్ నెంబర్స్ని మనం నేర్చుకోవాలి.
క్వాంటం నెంబర్స్ అంటే స్టెప్ బై స్టెప్ మనకు ఉండేటువంటిది ఓన్లీ 4 క్వాంటం నెంబర్స్: ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, ఎజ్మతల్ క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ సింబల్ ఎన్, ఎజ్మెథల్ క్వాంటం నెంబర్ ఎల్, దట్ ఈస్ n-1గా ట్రీట్ చేస్తాం. ఎల్ ఈక్వల్ టు n-1 అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్లో నుంచి 1 తీసేయాలి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఎం, ఆ ఎం ఈక్వల్ టు 2l+1. ఒకదానికొకటి రిలేషన్. ఫస్ట్ ఏమో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎన్, తర్వాత ఎజ్మెథల్ క్వాంటం నెంబర్ ఎల్ ఈక్వల్ టు n-1, తర్వాత మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఎం ఈక్వల్ టు 2l+1. స్పిన్ క్వాంటం నెంబర్ అంటే అది ఓన్లీ రెండే రెండు వాల్యూస్, +1/2 -1/2. ఈ నాలుగే క్వాంటం నెంబర్స్. దీన్ని బేస్ చేసుకునే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాస్తాం. ఓకే, అది ఎలా రాస్తాము ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు ఇప్పుడు వరకు చెప్పినటువంటి టాపిక్లో మీకు ఏదైనా డౌట్ ఉందా? మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటేనమ్మా, ఈ యొక్క ఫార్ములాస్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మీకు టెక్స్ట్ బుక్లోనే లాస్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారంటే యాంగులర్ మొమెంటం క్యాలిక్యులేట్ చేయటం, రేడియస్ క్యాలిక్యులేట్ చేయటం, ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయటం, వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయటం, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మీద ప్రాక్టీస్ పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. 1-2 ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో ఫార్ములాస్ అన్నిటినీ కూడా షార్ట్ ఫామ్లో రాసుకోండి. అదే మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రీకాల్ చేసుకుంటే యూజ్ అవుతుంది. డెఫినెట్గా అటామిక్ స్ట్రక్చర్లో అడిగేటువంటి క్వశ్చన్స్ రెండే రెండు: ఒకటి బోర్స్ అటామిక్ థియరీ, రెండోది క్వాంటం నెంబర్స్. అర్థమవుతుందా? ఆ రెండిట్లో ఒక క్వశ్చన్ లేనిదే పేపర్ ఉండదు. 10 మార్క్స్ దీని మీద ఇస్తారు. 10 మార్క్స్ మీకు ఉన్నటువంటి 80 మార్క్స్లో 10 మార్క్స్ ఓన్లీ దీని మీద వచ్చేస్తుంది. రేపు మీకు జరగబోయేటువంటి యూనిట్ టెస్ట్లో కూడా ఈ యొక్క బోర్స్ అటామిక్ మోడల్ మీద కానీ క్వాంటం నెంబర్స్ మీద కానీ క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. మీరు ఖాళీ ఉన్న టైంలో వీటి మీద ప్రాక్టీస్ చేయండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి, లేదా ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. రైట్? ఓకే, డౌట్స్ ఏమి లేకపోతే కనుక క్లోజ్ చేసేద్దాం. రైట్, నెక్స్ట్. ఓకే, రైట్, లెట్ us క్లోజ్.